హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మంచి స్నాక్ ఐటెమ్ చేయబోతున్నామండి. కరకరలాడే కమ్మటి రుచితో చెకోడీలండి. ఎన్ని తిన్నా కూడా ఎగుటు పుట్టదు. అంత టేస్టీగా ఉంటాయి. ఎవరైనా ఇష్టంగా తింటారండి. చేసేది కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారు కదా! ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం ఒక అరకప్పు శనగపప్పు నానబెట్టుకోవాలి. ఈ పప్పు మనకి ఒక గంట నానాలండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసుకునేద్దాము. ఇవి చెమ్మ లేకుండా ఇలా తుడుచుకోవాలండి. మనం ఇందులో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. ఒక్కొక్కరికి పెసరపప్పు నచ్చుతుంది. ఒక్కొక్కరికి పచ్చెనగపప్పు నచ్చుతుంది. కాబట్టి ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఈ పప్పునంతా ఇలా బాగా తుడుచుకునేయాలి. మనకి పప్పు ఇట్లా పట్టుకున్నామంటే చేతికి తేమ అనేది ఉండకూడదు. అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పులు నీళ్లు వేసుకునేద్దాము. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటామో అదే కప్పుతో కరెక్ట్‌గా వేసుకోవాలండి. అలానే కొద్దిగా బటర్ వేసుకునేద్దాము. నెయ్యైన, బటర్ అయినా ఏదైనా ఏసుకోవచ్చు. అలానే ఒక స్పూన్ మిరప్పొడి, ఒక చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్లు నువ్వులు, ఒక స్పూను వాము వేసుకునేద్దాము. వాము అనేది నలిపి వేసుకోవాలండి. పొడైనా వేసుకోవచ్చు. నేనైతే వామే ఇలా నలిపి వేస్తామన్నాను. అలానే రుచికి సరిపడా ఉప్పు గూడా వేసుకునేసి వీటినన్నిటిని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి, ఈ నీళ్ళనేది బాగా మరగాలండి. మనకి తొలినట్టు ఉంటాయి గదా! అలా మరగాలి. ఇలా మొత్తం కలుపుకున్నాంక ఇప్పుడు ఈ నీళ్ళు మరిగేంత వరకు మరగబెట్టుకునేద్దాము. నీళ్ళు బాగా మరుగుతా ఉండాయి గదా! ఇప్పుడు మనం బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి వేసేప్పుడు మంటనేది సిమ్‌లో బెట్టుకోవాలి. ఒక కప్పు వేసుకున్నాంక మొత్తం కలుపుకునేసి మళ్ళీ ఇంకొక కప్పు వేసుకోవాలి. మొత్తం 2 కప్పులు బియ్యపిండి. 2 కప్పుల నీళ్ళకి 2 కప్పులు బియ్యపిండి. అంతా ఇలా బాగా కలుపుకున్నాం గదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి గెంటె తీసి పక్కన బెట్టుకునేసి మూతేసి ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాము. పిండనేది బాగా సాఫ్ట్‌గా అయిపోయింది చూసారు గదా! పిండి చల్లారినంకనే కలుపుకోవాలండి. వేడి మీద కలపగూడదు. మనకి పిండిలో నీళ్ళేదన్నా అవసరమైతే కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయినాయి. ఈ పిండి ముద్దనంతా ఇలా బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి కొంచెం పిండి తీసుకునేసి మిగతా పిండి ఆరిపోకుండా క్లాత్ గానీ, మూత గానీ వేసి పెట్టుకోవాలండి. నేనైతే ఇలా ప్లేట్ వేసి పక్కన పెట్టుకునేస్తా ఉండాను. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఇట్లా రౌండ్‌గా అనుకునేసి చెగోడీలకి ఇలా పొడుగ్గా రుద్దుకోవాలండి. మనకిది మీడియం సైజ్ ఉండాలి. మరి అంత సన్నగా గూడా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో కొన్ని శనగపప్పు వేసుకునేసి, ఈ శనగపప్పు గూడా ఈ చెగోడీలకి అంటుకుండేలాగా ఇట్లా బాగా చిన్నగా అనుకోవాలి. మరీ గట్టిగా ప్రెషర్ పెట్టినట్టుగా అనకూడదు. చిన్నగా రోలు చుట్టేయాలండి. ఇప్పుడు ఇలా చుట్టినాం గదా! ఇది మనకి పొడుగ్గా ఉంది గాబట్టి, ఇందులోంచి 3 పీసెస్‌గా చేసుకునేద్దాము. ఇలా 3గా చేసుకునేసి, ఇప్పుడు దీన్ని ఇట్లా మన చేతికి మడుచుకోవాలండి. మనకి ఒకదానికొకటి ఇలా అంటించేలాగా చూసారు గదా! ఇట్లా చేత్తో అట్లా చుడితే సరిపోతుంది. ఇంతే అండి. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టుకునేసి, మిగతాటివి గూడా ఇదే మాదిరిగా చేయాలండి. ఇలా మనం చేత్తో ఇట్లా రౌండ్ చుట్టి అంటించినామంటే అంటుకునేస్తది. ఎక్కడ విడిపోదండి ఇది. మిగతాటియన్నీ గూడా ఇదేలాగా చేసుకునేద్దాము. ఇట్లా మీకు పొడుగ్గా చేసేకి ఇబ్బంది అనిపిస్తే కొంచెం తీసుకునేసి ఒక్కొక్కటిగా గూడా చేసుకోవచ్చు. ఇలా ఇది ఇప్పుడు పక్కన బెట్టుకునేసి ఒకటిగా చేసేది చూపిస్తా ఉండాను చూడండి. ఇలా కొద్దిగా పిండి తీసుకునేసి పొడుగ్గా రోలు జుట్టుకునేసి దీని మీద గూడా కొన్ని శనగపప్పు జల్లుకునేసి దీన్ని గూడా రోలు జుట్టుకునేద్దాం. ఇలా ఒకటిగా చేసే కన్నా 3గా గూడా చేసుకోవచ్చండి. అది ఈజీగా అయిపోతుంది. ఇట్లా ఒక్కొక్కటిగా చేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది. ఇంతే అండి చూసారు గదా! ఇది గూడా ఇదే మాదిరిగా మడుచుకునేసి అన్నీ ఒకేసారి చేసుకునేద్దాము. ఇలా అన్నీ ఒకేసారి చేసుకునేస్తే శనగపప్పనేది ఆరిపోయి పిండికి అతుక్కుంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన బెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం బెట్టుకునేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్కొక్క చెకోడీలాగా వేసుకునేద్దాము. ఎక్కువగా వేసుకోకుండా పెనానికి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవాలి. వేసుకున్న ఒక్క నిమిషం తర్వాత ఇలానే వదిలేసి మళ్ళా జర్ల గెంటతో దీన్ని అటు ఇటు బాగా కదిపించుకోవాలండి. ఇవి మనకి నూనెలో ఫ్రై అయినాయని తెలిసేదానికి ఆయిల్ అంతా పీల్చుకునేసి మనకివి పైకి తేలుతాయండి. చూసారు గదా! ఇలా తేలుతాయి. అప్పుడు మనకివి ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేసి మిగతాటివి గూడా ఇదే మాదిరిగా వేసుకునేద్దాము. నూనెనేది హీట్ మీద ఉండాలి. బాగా నూనె కాగిన తర్వాత ఇవి వేసుకునేసి మళ్ళా మీడియంగా మార్చుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు క్రిస్పీగా వస్తాయండి ఈ చెగోడీలనేది. చూసారు గదా! ఇంతే అండి. ఎంతో ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. ఇవి మనం చల్లారిన తర్వాత ఏదన్నా ఒక బాక్స్‌లో వేసి పెట్టుకున్నామంటే మనకివి ఒక 20 రోజులైనా నిలువుంటాయండి. అన్ని రోజుల వరకు ఉంచుకోలేమండి. తినేస్తాము. మామూలుగా చెప్తా ఉండాను అన్ని రోజుల వరకు ఉంటాయని.
అప్పుడప్పుడు ఇలా వెరైటీగా, టేస్టీగా ఇంట్లోనే స్నాక్స్ చేసి పెడితే పిల్లలకు గూడా బయటికి పోయి తినాలన్న ఆలోచన ఉండదండి. ఇంట్లో ఏది చేసినా హెల్తీగా ఉంటుంది గదా! ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చెగోడీలు గూడా చూసారు గదండీ ఎంత చక్కగా ఉండాయో. ఇది మీకు ఎలా అనిపిచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి.